గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పుష్ప పల్లకి సేవలో దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామి సోయగం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆణివార ఆస్థానం. పెద్ద శేష వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం. శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సంప్రదాయంగా సమర్పించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా ఆణివార ఆస్థానం. దేవదేవులకు పట్టు వస్త్రాలను సమర్పించిన టీటీడీ జియంగార్లు. సుగంధ ద్రవ్యాల్లో అమ్మలగన్న అమ్మ అనుగ్రహం. ఆషాఢ శుక్రవారాన పలు ఆలయాలలో అభిషేకం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. ఉత్సవ ప్రియుడైన శ్రీవారికి నిర్వహించే ఎన్నో విశేష ఉత్సవాలలో ఒకటైన ఆణివార ఆస్థానం కార్యక్రమాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం పుష్పపాలకి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఆణివార ఆస్థాన వేడుకలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాల్వార్కు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిలు పట్టు వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి గరుడాల్వార్ ఎదురుగా కొలువుదేరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆస్థానం నిర్వహించారు. ఇక ఆణివార ఆస్థాన వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి పుష్ప పల్లకి ఉత్సవాన్ని ఆద్యంతం నయన మనోహరంగా నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, రత్నాభరణాలు, పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సుందర రమణీయంగా అలంకార శోభిజనం చేశారు. తర్వాత కట్ ఫ్లవర్స్, వర్ణశోభిత సంప్రదాయ పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు నివేదన, హారతులు అందజేశారు. ఆపై ఆలయ మాడవీధుల్లో భక్త శోభితంగా సాగిన పుష్ప పల్లకి ఉత్సవాన్ని మనసారాగాంచి భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద,
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఉత్సవ ప్రియుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు పెద్దశేష వాహన సేవలో ఉభయ దేవేరి సమేతుడై శోభాయమానంగా దర్శనమిచ్చారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఊంజల్ సేవ, పెద్దశేష వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో తొలి రోజైన శుక్రవారం సాయంత్రం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓయిలలో వేంచెబు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించారు. ఇక ఉత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పెద్దశేష వాహనంపై వేంచెబు చేశారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లు పెద్దశేష వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణ వెంకన్న సేవలో తరించారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు.
తిరుమల శ్రీవారికి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయం తరపున శుక్రవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం తమిళనాడు రాష్ట్ర ప్రతినిధుల బృందం శ్రీరంగనాథ స్వామి ఆలయ అధికారులు, అర్చకులు తిరుమలలోని టీటీడీ పెద్దజేరు స్వామి మఠానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ పెద్దజేరు స్వామి శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి రమేష్, కమిషనర్ వినయ్లు పట్టు వస్త్రాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం మూలమూర్తికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆపై ఆలయంలోని రంగనాయక మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రవిచంద్ర, శ్రీరంగం ఆలయ ఈవో శివరాం కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సుందర భట్టర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో శుక్రవారం ఆణివార ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండ రామాలయంలో, అలాగే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాలలో టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆణివార ఆస్థాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని అందంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు విశేషంగా తలిగ నివేదనలు సమర్పించారు. టీటీడీ తరపున పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ మర్యాదలతో విమాన ప్రాకార ప్రదక్షిణగా సన్నిధికి చేరుకుని మూలవర్లకు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు స్వామి అమ్మవార్లకు తలిగ నివేదనలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని మహామండపం చేరుకుని సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీ విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజేరు స్వామి శీలు, చిన్నజేరు స్వామి శీలు, దేవస్థానం శీలును అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామిలకు చందనం, తాంబూలం, శఠారి మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆణివార ఆస్థాన వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ జేఆర్ స్వాములు పట్టు వస్త్రాలను తీసుకుని
ఆలయ ప్రాకార ప్రదక్షిణగా స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, అధికారులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల ప్రారంభించిన శ్రీవారి వైద్య సేవకు నిష్ణాతులైన వైద్యుల నుండి విశేష స్పందన లభిస్తోంది. దేశ విదేశాల నుండి నిపుణులైన వైద్యులు టీటీడీ శ్రీవారి వైద్య సేవలో వైద్య సేవలను అందిస్తూ సంతృప్తి చెందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవ తరహాలోనే శ్రీవారి వైద్య సేవను టీటీడీ ఆసుపత్రులలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్కు చెందిన ప్రముఖ జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణరామ్, డాక్టర్ హిమతేజులు స్విమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో 3 రోజుల పాటు వైద్య సేవలను అందించారు. అలాగే స్విమ్స్లోని పీజీ వైద్య విద్యార్థులకు పరిశోధన రంగంపై ఆసక్తి పెంచే విధంగా ప్రేరణ కలిగించడంతో పాటు జనరల్ మెడిసిన్లోని జెనెటిక్స్ స్టడీస్పై అనేక అంశాలను వీరికి బోధించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, స్విమ్స్లో ప్రారంభించిన శ్రీవారి వైద్య సేవలో దేశ విదేశాల నుండి ప్రముఖ వైద్య నిపుణులు శ్రీవారి వైద్య సేవలో భాగస్వామ్యులవుతున్నారని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో స్టార్ట్ అయినటువంటి శ్రీవారి వైద్య సేవ ఇప్పటికీ 1 నెల రోజులు పూర్తవుతుంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మెడికల్ ఎక్స్పర్ట్స్ ఈ సేవలో పాల్గొనడానికి దాదాపు 120 మంది రిజిస్టర్ చేసుకోవటం జరిగింది. అలాగే వారానికి 3-4 చొప్పున వచ్చి ఇక్కడ స్విమ్స్లో వారి వారి స్పెషాలిటీస్లో అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మన దగ్గర 2 దంపతులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ హిమ వచ్చి ఉన్నారు. వీరు జీనోమ్ హబ్ అనేటువంటి సంస్థలో పనిచేస్తూ హైదరాబాద్లో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ జెనెటిక్ స్టడీస్ చేస్తూ ఉన్నారు. వీరి సహకారంతో స్విమ్స్లో 2 రకాలుగా, అంటే మామూలుగా జబ్బులు ట్రీట్ చేయటంలో జెనెటిక్స్ యొక్క ఉపయోగాన్ని తెలుసుకోవడానికి, అలాగే వివిధ జబ్బులలో జెనెటిక్స్ యొక్క పాత్రను రీసెర్చ్ చేయటానికి 2 విధాలుగా కూడా వీరి యొక్క సహాయ సహకారాలను స్విమ్స్ వాడుకుంటున్నది. అనంతరం శ్రీవారి వైద్య సేవలో పాల్గొన్న డాక్టర్ కళ్యాణ్ రామ్, డాక్టర్ హిమజ్యోతిలు మాట్లాడుతూ, టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి వైద్య సేవలో పాల్గొనడం తమకెంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ పొల్లూరి. నేను ఇక్కడ జీనోమ్ హబ్ ఫౌండేషన్ నుంచి ఇక్కడికి వచ్చాను. ముందుగా మన ఈ ఆలోచనకి ఆర్వి కుమార్ గారు మాకు ఫస్ట్ పిలిచినప్పటి నుంచి అసలు ఈ మానవ సేవ మాధవ సేవ కాన్సెప్ట్ తోటి ఈ శ్రీవారి సేవ ఎట్లా అయితే ఈ స్విమ్స్ అనే ఇన్స్టిట్యూట్ ఒక వరల్డ్ క్లాస్ రీసెర్చ్ కానీ ఒక పేషెంట్ కేర్లో కానీ ఏ రకంగా అసలు ద హై క్వాలిటీ వర్క్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ వల్ల గత 3 రోజుల నుంచి శ్రీవారి వైద్య సేవలో మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే చాలా అత్యున్నతమైన వైద్య సేవ, చాలా ప్రజలకి ఎంత వీలుగా అందిస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యపోయాను నేను. అండ్ ద రీసెర్చ్ క్వాలిటీ కూడా అన్ని పేపర్లు పబ్లిష్ చేశారు వీళ్ళు. అవన్నీ చూస్తుంటే నాకు యాక్చువల్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూషన్. మేము యూఎస్ నుంచి బ్యాక్ వచ్చి ఇండియాలో జీనోమ్ జెనెటిక్స్ టెస్ట్లు అనేవి లేవు, మనం దీన్ని తీసుకురావాలి ఇండియాకి అనే దాంట్లో ఉద్దేశంలో. అండ్ ఎప్పుడైతే మాకు డైరెక్టర్ గారు, మన వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ మేము చేస్తున్నాం ఈ పని, మీరు వచ్చి చూడండి, ఈ వైద్య సేవలో పాల్గొనండి అంటే, అండ్ దట్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ వి మేడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇక్కడ రావటము, ఇది సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మాకు చూడటంతో అసలు దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ తోటి అసోసియేట్ అవ్వటమే చాలా అదృష్టం. అండ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చినందుకు. అండ్ శ్రీవారి వైద్య సేవ
వైద్యం అందించడమే కాదు, వైద్యులకు కూడా ఇక్కడ రావాలి, నాలెడ్జ్ షేర్ అవ్వాలి, రీసెర్చ్ ముందుకెళ్ళాలి. టీటీడీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ సేవకి అండ్ ఎట్లా ఇది ముందుకు వెళ్తోంది అండ్ ఇంకా ఐ హ్యావ్ సో మెనీ ఐడియాస్, చాలా ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాము. రీసెర్చ్ పరంగా అసలు ప్రాబ్లం లేవు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లంలు, దీనికి కారణాలు జెనెటిక్స్లో ఉన్నాయా, ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా చాలామందికి టెస్ట్ని ఇంకా అట్ అ వెరీ ఎఫోర్డబుల్ ప్రైస్ తీసుకురావాలి అండ్ రీసెర్చ్ జరగాలి. ఇప్పుడు చాలామంది యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్లు, యంగ్ ఏజ్లో క్యాన్సర్స్, వీటిని మనం ప్రివెంట్ చేయాలి. మన పాపులేషన్లో మనం ఈ రీసెర్చ్ చేసుకుని మనం వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అవర్ ఓన్ సొల్యూషన్స్. ఆ ఉద్దేశంతో ఇండియా వచ్చాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ స్విమ్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ మాకు మా సాయశక్తులా దీన్ని ఎట్లా అయినా సరే మోర్ టెస్టింగ్, మోర్ అఫోర్డబుల్ అండ్ మోర్ పీపుల్స్ రీచ్ చేయడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హిమాచల్ల. నేను ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ని అండ్ ఇక్కడ జీనోమ్ హబ్ ఫౌండేషన్తో వీఆర్ అసోసియేటెడ్. సో ఇక్కడ శ్రీవారి వైద్య సేవకి స్విమ్స్కి వచ్చాము. డైరెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు. మాకు చాలా పెద్ద అదృష్టంలా ఉంది. లాస్ట్ కొద్ది రోజులుగా మేము ఇక్కడ ఆల్రెడీ అన్నీ మానిటర్ చేస్తున్నాము. చాలా విభాగాలకి ఆల్రెడీ వెళ్ళాం అండ్ డాక్టర్స్ని కలిసాం. ఇవాళ ఇంకా మీట్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి ఐడియాస్. అంటే మేము 15 ఏళ్ళు అమెరికాలో ఉండి లేదు, మేము ఇండియా వచ్చి ఏదో చెయ్యాలి అని అనుకున్నాం. ఇక్కడ వచ్చిన రిసెప్షన్, ద వే రీసెర్చ్ మీద ఉన్న అవగాహన ఇక్కడ డాక్టర్లకి నిన్న చాలా మేము అసలు లాస్ట్ 2 రోజులుగా చాలా ముచ్చటేసి చాలా ఒక రకమైన ఒక ప్రౌడ్ ఇండియన్ ఫీలింగ్ వచ్చింది మాకు. అంటే చాలా అడ్వాన్స్డ్ పెద్ద పెద్ద జర్నల్స్లో ఇక్కడ పబ్లికేషన్లు జరుగుతున్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ కీలకమైన టాపిక్స్ మీద చేస్తున్నారు. ఇన్ఫెక్షియస్ డిసీజ్ చాలా చాలా రకరకాల కొత్త కొత్తవి ఈ మధ్యన వస్తున్నాయి, వాటి మీద రీసెర్చ్ చేస్తున్నారు. కార్డియాక్ సర్జరీ వాటిల్లో కూడా చాలా మటుకు మందులు అసలు ఏవి పనిచేస్తున్నాయి, ఏం చేయట్లేదు, మా పేషెంట్స్కి మేము ఇలా అబ్జర్వ్ చేసాము. మనం జెనెటిక్గా కెన్ వి టెల్ మన పేషెంట్స్ మేబీ ఈ రకంగా రెస్పాండ్ అవ్వరేమో, ఇలాంటివి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకాక న్యూరాలజీ వాళ్ళు, పల్మనాలజీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఇట్లాగా చాలా విభాగాలు చూసాం. అసలు అంటే నేను నిన్న చెప్పాను కూడా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇంత స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ అండ్ రెండోది డాక్టర్స్కి ఉండే ఆ రీసెర్చ్ చాలా ఇదిగా ఉంది. వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. అండ్ శ్రీవారి సేవ నిజంగా మాకెంతో అదృష్టం కొద్దీ ఈ ఛాన్స్ దొరికింది. మేము చాలా దీన్ని జాగ్రత్తగా ఇండియాకి ఎలా అయినా సరే మన జనాలకి ఉపయోగపడేటట్టు ఎలా చేయొచ్చు అండ్ ఇందాక డాక్టర్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎలా మనం దీన్ని జనాలకి ఈజీగా అందేటట్టు, ప్రైస్ ఎక్కువ కాకుండా ఎలా మనం ఆప్టిమైజ్ చేయాలి, కానీ క్వాలిటీ తగ్గకూడదు. ఐ థింక్ స్విమ్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ మీ మోటో కూడా అలాగే ఉందండి. మీరు అదే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. అసలు ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్ అండ్ మళ్ళీ వీలైతే కనుక మళ్ళీ మేము తప్పకుండా వస్తూ ఉంటామండి పిలిస్తే కనుక. ఐ విల్ కంటిన్యూ టు డూ ద రీసెర్చ్ అండ్ కీప్ ఇట్ అప్. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఆస్థానం వేడుకగా జరిగింది. ఆలయంలోని ముఖ మండపంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా ఆస్థానాన్ని కనుల పండుగ నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆరోగ్య ప్రదాతను సేవించి ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. తెల్లవారుజామున స్వామివారికి శుక్రవారాభిషేకం జరిగే సమయంలో సర్వదర్శనంలో విచ్చేసిన 5,000 మంది భక్తులకు దర్శనం కల్పించగలిగారు. అభిషేక సేవలో ఉన్న శ్రీవారిని దర్శించుకోవడంతో భక్తులు ఎంతగానో తన్మయులయ్యారు. స్వామివారిని కనులారా దర్శించుకుని సంతృప్తిగా తమ ముంగిళ్లకు బయలుదేరారు.
నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఉత్సవంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి ఆలయ ముఖమండపంలో గరుడాల్వార్ సన్నిధికి ఎదురుగా బంగారు తిరుచుపై వేంచేపు చేశారు. అనంతరం అధికారులు అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ విమాన ప్రాకారంగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఆపై గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి పట్టు వస్త్రాలు సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించి ఆణివార ఆస్థానం క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దక్షిణాయన పుణ్యకాలంలో జరిగేటటువంటి ఆణివార ఆస్థాన కార్యక్రమం యథావిధిగా ఈరోజు శుక్రవారం రోజున స్వామికి నిత్యకట్ల కైంకర్యములలో సుప్రభాతం నుంచి తర్వాత 2వ గంట నివేదన వరకు జరగవలసినటువంటి కైంకర్యములను జరుపుకొని స్వామివారు ఆస్థాన మండపంలో వేంచేపు చేసుకొని వస్త్ర సమర్పణ అక్షతారోపణ వీటన్నింటినీ గావించి స్వామివారిని ఒక రాజరాజ చక్రవర్తిలాగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడైనటువంటి స్వామివారికి దక్షిణస్య అయనం దక్షిణాయనమని సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉత్తరం వైపుకు వెళుతూ సూర్యోదయం చేస్తూ దక్షిణాయన సమయం రాగానే దక్షిణం వైపు జరుగుతూ సూర్యోదయం చేస్తాడు. దీన్ని మనం పంచాంగం ప్రకారం సంక్రమణం అని పిలవడం జరుగుతుంది. ఈ దక్షిణాయన సంక్రమణ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనూచారంగా ఆచార వ్యవహారాల రీత్యా ఈ 2 సార్లు స్వామివారికి ఆస్థాన కార్యక్రమాలను చేస్తారు. స్వామివారికి ఆణివార ఆస్థానమని, దీపావళి ఆస్థానమని, శ్రీరామనవమికి ఆస్థానమని ఇట్లా స్వామివారిని రాజరాజ చక్రవర్తిగా ఉంచుతూ ఉపచారాలను సమర్పించి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి మిగతా అన్ని కార్యక్రమాలకు స్వామివారిని సన్నద్ధం చేయడానికి వీలుగా ఈ ఆస్థాన కార్యక్రమం చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం అనూచారంగా ఆచరిస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు పట్టణం పాత ఊరిలోని శ్రీ లలితా పీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకోత్సవాన్ని నేత్రపరమంగా నిర్వహించారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు
శ్రీ వారాహి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పసుపు, చందనాది పరిమళాలను అమ్మవారికి సమర్పణ చేసి స్నపనాభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు నగరం కైలాసపురంలో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లి జాతరను కోలాహలంగా నిర్వహించారు. తమిళ ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారిని గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించారు. తరువాత అమ్మవారికి ప్రత్యేక పూజలతో నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేయగా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, మధుర పదార్థాలను సారిగా సమర్పించారు. పలువురు మహిళలు అంబళ్లు సమర్పించి చల్లని తల్లికి నివేదించారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. కడప నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఎంతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో శ్రీ జగన్నాథ రథయాత్ర నేత్రపర్వంగా జరిగింది. రథయాత్రలో పాల్గొని భక్తులు జై జగన్నాథ స్మరణలు చేస్తూ పరవశులయ్యారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామి మూర్తులను సుందరంగా అలంకరించి ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీల నడుమ జగన్నాథుని రథయాత్రను రమణీయంగా నిర్వహించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నెలవైన శ్రీ వరకామాక్షి సమేత శ్రీ కార్యసిద్ధి అభయ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజున అమ్మవారు కుంకుమ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి కుంకుమ అలంకారం నిర్వహించి పుష్పాలతో అష్టోత్తర పూజలు జరిపి పంచ కర్పూర హారతులు అందజేశారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జగన్నాథ రథయాత్రను నేత్రపర్వంగా నిర్వహించారు. ముచ్చటైన రథంపై సర్వాంగ సుందరంగా అలంకరించిన సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మహిళలు కోలాట ప్రదర్శనలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో జగన్నాథ రథయాత్రను అత్యంత వేడుకగా నిర్వహించారు.
భక్తులు అశేషంగా రథయాత్రలో పాల్గొని తన్మయులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లల మరి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గజవాహన సేవ కనుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జగన్నాథుని రథయాత్ర ఘనంగా జరిగింది. సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి చూడచక్కని రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల హరే రామ హరే కృష్ణ నామస్మరణల నడుమ పురవీధుల్లో జగన్నాథుని రథయాత్ర భక్తిరసభరితంగా సాగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. ఎంతో కోలాహలంగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. శోభాయమానంగా అలంకరించిన సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథుని మూర్తులను శోభాయమానంగా అలంకరించి రథంపై కొలువు తీర్చి అర్చకులు పూజలు జరిపారు. ఆపై వివిధ సాంస్కృతిక కళారూపాలు భక్తుల భజనల నడుమ పద్మావతి కాలనీ నుండి ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర టీటీడీ కళ్యాణ మండపం వరకు సాగింది. అడుగడుగున భక్తులు జగన్నాథునికి నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.